రేవంత్ సర్కార్పై నిప్పులు జరిగారు హుజూర్ నగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ కోఆర్డినేటర్ ఒంటెద్దు నరసింహారెడ్డి. ప్రశ్నిస్తే కేసులు, అడిగితే అరెస్టులతో అరాచకం సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు. మంత్రి ఉత్తమ్ బీఆర్ఎస్ శ్రేణులపై అక్రమ కేసులు పెట్టి రాక్షసానందాన్ని పొందుతున్నారని దుయ్యబట్టారు. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో ఏనాడు హత్య రాజకీయాలు లేవని, కాంగ్రెస్ హయాంలో మాత్రం హత్యలకు కూడా వెనుకాడడం లేదని ఫైర్ అయ్యారు. రాక్షస పాలన చేస్తున్న కాంగ్రెస్కు ప్రజలంతా పాడే కట్టడం ఖాయమంటూ ఒంటెద్దు నరసింహారెడ్డి హెచ్చరించారు. ఎన్ని హత్యలు జరిగినాయి ఇప్పటికి వచ్చే వరకు, మానభంగాలు, హత్యలు. ఈరోజు హుజూర్ నగర్ నియోజకవర్గంలో మట్టపల్లి మండలంలో భీమ్లా తండలో జరిగిన హత్య నీ నియోజకవర్గంలో జరిగిన ఉత్తమ్ రెడ్డి. పోలీసులు ఏం చేస్తున్నారు, నువ్వేం చేస్తున్నావు? మీ కార్యకర్తలు దున్నపోతుల లెక్క, అచ్చోసిన ఆంబోతుల లెక్క ఊర్ల మీద పడి దాడి చేస్తుంటే మా కార్యకర్తల మీద రాజకీయమైన దాడులు చేస్తారా మీరు? ఇదా మీరు చేసుకున్న రాజకీయం? ఇందిరమ్మ పాలన అంటే ఇదా? ప్రజాస్వామిక పాలన అంటే ఇదా? ప్రజా పరిపాలన అంటే ఇదా? తెలవలే ప్రజలకు ప్రజా పరిపాలన అంటే. ఇందిరమ్మ పాలన ఎమర్జెన్సీ రోజులు తలపిస్తున్నాయి తెలవలే. మోసపోయిన ప్రజలు మీ కోట్లు వేసియాల. ఏం జరుగుతుంది రాష్ట్రంలో ఈ సంవత్సర కాలంలో? మీరు ఏ వర్గమైన సంతోషంగా ఉందా మీరు చెప్పండి. 575 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇది మీకు పట్టదు. 320 మంది దరిదాపు ఆటో కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు. పట్టదు. అరే పిల్లలయా, మధ్యాహ్న భోజనము సోషల్ వెల్ఫేర్ హాస్టళ్లలో చక్కగా బువ్వ పెట్టని చేతగట్లేరు మీరు. నువ్వే కదా బియ్యం సప్లై చేసే ఉత్తమ్ రెడ్డి. ఆ బియ్యంలో పురుగులు పోయి తిని పాయిజన్ అయిపోయి 11 మంది విద్యార్థులు చనిపోయి, నిన్న కాక మొన్న ఒక అమ్మాయి చనిపోయింది. మళ్ళీ ఇయ్యాల వరంగల్లో నిన్న జరిగింది వరంగల్ అదే తంతు. కేసీఆర్ గారిని ఇప్పుడు జరిగినాయి ఇవన్నీ? ఎప్పుడన్నా రైతుల ఆత్మహత్యలు జరిగినాయా? ఆటో కార్మికులు చనిపోయినరా? ఈ హత్య రాజకీయాలు ఉన్నాయా 10 సంవత్సరాలు ఈ నియోజకవర్గంలో? ఎన్నడైనా కానీ మేము రాజకీయ పరమైన దాడులు కానీ, రాజకీయ పరమైన కేసులు కానీ మా జిల్లా మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారి నాయకత్వంలో ఎన్నడైనా ఒక్కళ్ళ మీద కూడా కేసు పెట్టలేము. మేము చేసింది ప్రజా పరిపాలన, మేము చేసింది ప్రజాస్వామిక పాలన. కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉంచున్నాయి.